మనలో అధర్మమును పెంచేటువంటి వారు ఎవరెవరైనా సరే అలాంటి వారు మన జీవితంలో ఉంటే వారిని మిత్రులుగా మనం పరిగణిస్తూ వారి మాటలకు తలాడిస్తూ ఉంటే మన జీవితం అధర్మ వృక్షం అవుతుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మన చుట్టూ నిలబడి మంచివారు చెడ్డవారు అనే ప్రస్తావన లేకుండా మనకు శత్రువుగా ఉన్న వారి పట్ల మరింత క్రోధమును పెంచే మాటలు మాట్లాడేవారు కానీ మన పాపాచరణను ప్రభావము చేసేటువంటి వారైనా సరే వారు మన జీవితంలో ఉంటే వారిని మనం నిరాకరించకపోతే మనము అధర్మ వృక్షానికి కావలసిన కాండమును తయారు చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మిత్రుడు 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 అంటాడు కర్ణుడు. ఏదేమైనా కానివ్వవచ్చుగాక దుర్యోధనుడు నాకు మిత్రుడు కాబట్టి ఆయన అధర్మములు చేసినా నేనేం మాట్లాడట్లేదు అన్నట్టుగా ఒక తర్కమును మాట్లాడతాడు. కానీ భర్తృహరి మహారాజు మిత్రుడికి డెఫినేషన్ ఇచ్చారు. మిత్రుడు అంటే అర్థం ఏమిటి? మనం ఏది చేస్తే దానికి తల ఆడించేవాడు కాదు, మనము చేసిన ప్రతి అక్రమానికి ఆమోదమును తెలిపేవాడు కాదు. హూ ఈజ్ ఎ ఫ్రెండ్? యోజయతే హితాయ, ఎవడైతే పనిగట్టుకొని మనల్ని హితకరమైనటువంటి విషయములలో ప్రోత్సహిస్తాడో, మనలో అలాంటి వాసన లేకపోయినా మనల్ని సత్కర్మ వైపుకు గట్టిగా ప్రేరేపిస్తాడో అతడు మిత్రుడవుతాడు తప్ప మనం కొంచెం పాపం చేస్తుంటే మరింతగా చేయవయ్యా అన్నట్లుగా ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు కాదు. అది మైత్రి ఎలా అవుతుంది? కాబట్టి ఈ శ్లోకములలో ఉన్నటువంటి ఆ సూత్రమును మనం గ్రహించాలి. మన జీవితంలో ఇలాంటి మిత్రులు గనక ఉంటే అధర్మ వృక్షానికి బీజం మనం వేశాం. అలాగే ఇలాంటి వారిని మిత్రులుగా మనం పరిగణిస్తున్నా సరే అధర్మ వృక్షము వైపే మన ప్రయాణం కొనసాగుతున్నది. స్కందః కర్ణః ఇది. దానికి శాఖలేమిటి? వాట్ ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ దిస్ అధర్మ వృక్ష? శకునిస్తస్య శాఖ. ఈ మహావృక్షానికి శాఖలు ఉపశాఖలుగా వర్ణింపబడుతున్నవాడు శకుని. అంటే కూట భాషణాదుల యందు ఆరితేరినవాడు. కూట భాషణము అంటే అసత్య భాషణం, మిథ్యావాక్కులు ఇలాంటివి మాట్లాడుతూ వారి పనిని నెగ్గించుకునేటువంటి వారు. అలాంటి వారు మన జీవితంలో ఉంటే వారికి మనం తల వంచితే మన అధర్మ వృక్షానికి శాఖలు కూడా ఏర్పడినట్లే. మోసపూరితమైన చేష్టల యందు ఎవడు సంలగ్నమై ఉన్నాడో తద్వారా తన స్వార్థ చింతనను తన యొక్క స్వార్థ కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉంటాడో వాడు అధర్మాత్ముడని తెలుసుకోవలెను. దుశ్శాసన ఫల పుష్పే సమృద్ధే. ఈ వృక్షానికి అనేకమైన ఫలములు అనేకమైన పుష్పాలు ఉన్నాయి. అవన్నీ ఏమిటి? దుశ్శాసనుడు. ఔచిత్యం ఆలోచించేది లేదు, మంచిగా చెడ ఆలోచించేది లేదు. అధర్మాత్ముడు ఏది చెప్తే దానికి తలాడించి నేను చేసేస్తానండి అన్నట్లుగా ఉండేవాడు. అలాంటి వారిని మన జీవితంలో మనం ప్రోత్సహించామనుకోండి, అప్పుడు కూడా మన జీవితం అధర్మ వృక్షంగా పెరుగుతున్నట్లు లెక్క. ఒబిడియన్స్ అనే మాటతో దేనికి పడితే దానికి తల ఊపవలసిన పని లేదు. కానీ మనకు అలాంటి వాడు ఒకడు దొరికితే సంతోషిస్తాం. మనం మంచి చెప్పినా చెడు చెప్పినా మీ ఆజ్ఞ చాలు అంటూ ఎవడైనా నిలబడితే వాడిని ఎంతగా మెచ్చుకుంటాం. అలాంటి వారు నలుగురు తయారయ్యారంటే మన జీవితం అధర్మం వైపుకు వెళ్తున్నది అని ప్రమాణం. అలా ఈ వృక్షము యొక్క స్వరూపం. సరే, శాఖలు ఎన్నున్నా, ఫలపుష్పాదులు ఎంతగా ఉన్నా, స్కంధము ఎంత గట్టిగా ఉన్నా, వృక్షమునకు వేరు గనక లేకపోతే, ఆ వేళ్ల నుండి రావలసినటువంటి సారము పోషణ లభించకపోతే ఎంత మహావృక్షమైనా సరే అనతి కాలంలోనే ఎండిపోతుంది, నష్టమవుతుంది. ఈజ్ ఇట్ నాట్ రైట్? మరి ఈ అధర్మ వృక్షానికి అటువంటి పోషణను, సామర్థ్యమును, రసమును అందించేటువంటి వేళ్ళెవరు? మూలం రాజా ధృతరాష్ట్ర అమనీషి. ఈ అధర్మ వృక్షానికి మూలం ఎవరు? అమనీషి, బుద్ధిహీనుడు అని అర్థం. మనీషా అంటే బుద్ధి, చక్కగా విచారణ చేయగలిగిన బుద్ధి.
మనీషా ఎవడికి ఉంటే వాడిని మనిషి అని అంటారు. మనిషి అంటే అర్థం అది. మనీషా యస్య అస్థితి, ఎవరి బుద్ధి అయితే సక్రమంగా ఆలోచించగలదో, సరి అయిన నిర్ణయములను చేయగలదో అటువంటి మనీషా శోభితమైనటువంటి వాడు మనీషి. మనిషి మనిషి అంటే చక్కగా ఆలోచించేవాడు, సార్థకంగా ఆలోచించేవాడు. మరి ధృతరాష్ట్రుల వారి పరిస్థితి ఏమిటి? అమనీషి, బుద్ధిహీనుడు, అక్రమంగా ఆలోచించేవాడు, అపసవ్యంగా ఆలోచించేవాడు. ఈ ధృతరాష్ట్రుడే దీనికి మూలమై ఉన్నాడు. ఇంతకీ ధృతరాష్ట్రుడు అంటే ఏమిటి? ధృతం ఏన రాష్ట్రమితి, ఎవరి ద్వారా తనది కానటువంటి రాష్ట్రము గట్టిగా పట్టుకోబడుతుందో అది ధృతరాష్ట్రుడు. నాకు చెందని అంశమును కూడా నాకు చెందినదే అని గట్టిగా పట్టుకొని ఉండడం. నాకు మాత్రమే కాదు, నా తదనంతర సంతతికి అంతటికి ఇదే ఉండాలి అని తనకు చెందని వాటిని సైతం తనవిగా చేసుకొని సుఖించాలనేటువంటి దుర్బుద్ధికి నిలువెత్తు నిదర్శనం ధృతరాష్ట్రుడు. మన యందు గనక ఈ బుద్ధి ఉన్నదనుకోండి, అది అధర్మ వృక్షానికి మూలము. మనకు ఏది ధర్మంగా లభించినదో దానితో సంతోషపడే లక్షణం తెచ్చుకోవాలి. ఆచార్య భగవత్పాదులు ఎంత చక్కగా చెప్పారు. జీవితంలో ప్రతివాడు ఏదో పొందాలని పరిగెడుతూ ఉంటాడు. జీవితంలో పరుగు అనివార్యం, తప్పదు. కానీ అక్కడక్కడ ఆ పరుగును కొంత నిదానం చేసుకోవాలి. అలా కాకుండా పరిగెడుతూనే పోతే చివరికి జీవితం నష్టమైపోతుంది, ఈ పరుగులోనే పోతుంది. ఆ పరుగుకు కారణం ఏమిటి? ఆ పరుగు ఎందుకు నిదానం అవ్వదు? ఎందుకంటే ఇతరుల చేత అనుభవింపబడేటువంటి భోగములను, వారికి ఉన్నటువంటి సౌలభ్యములను, సౌకర్యములను మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యులు ప్రసాదించిన భజగోవిందంలోని ఉపదేశం. ఇతరులకు సంపదలు ఉండవచ్చుగాక, ఆ సంపదల వలన వారికి భోగములు కలుగుతుండవచ్చుగాక, కానీ అటువంటి భోగముల యందు నీవు నీ చిత్తమును అతిగా ప్రవేశపెట్టకూడదు. కారణం ఏంటంటే నీవు అటువంటి సంపదను పొందినా ఆ భోగములు నీకు దొరుకుతాయనే గ్యారెంటీ లేదు. కాబట్టి ఎల్లభసే నిజ కర్మ ఉపాత్తం విత్తం, నీవు సంపాదించినది ఏదున్నదో, నీ స్వార్జితమేదో దానితో సుఖపడాలనే కోరిక పెంచుకోవాలి తప్ప అందుకు విరుద్ధముగా, విపరీతముగా, అన్యముగా ఏ కోరికను తెచ్చుకున్నా సరే నీవు దుఃఖపడక తప్పదు. కానీ ఆలోచించి చూడండి, మనందరి పరిస్థితి. మన బయోగ్రఫీస్ రాస్తే ఈ ఒక్క విషయంలో అందరికీ సమానమైన వాక్యమే రాయాల్సి ఉంటుంది. ఒకరి భోగములను ఒకరు చూస్తూ వాటిని నేను కూడా పొందాలని పరిగెడుతూ ఉంటారు. వాట్ ఎ ట్రాజెడీ. కానీ వాస్తవం ఏమిటి? మనము సంపాదించిన దానితోనే మనకు సుఖము తప్ప వేరొక రకంగా అక్కడి నుండి ఇక్కడి నుండి లాక్కొచ్చుకున్న వాటితో సుఖం లేదు. ఇది ధర్మము యొక్క నియతి. కానీ ధృతరాష్ట్రుల వారి లక్షణం ఏమిటి? తనది కాది రాజ్యము, అయినా సరే ఆ రాజ్యమును గట్టిగా పట్టుకున్నాడు. కేవలం ఒక ట్రస్టీషిప్ లాగా ఆయనకు రాజ్యం ఇవ్వబడినది, గార్డియన్ లాగా ఉండాల్సిన పరిస్థితి. కానీ దానినంతటినీ విస్మరించి, ధర్మశాస్త్రమును విస్మరించి, పెద్దల మాటలను పెడచెవిన పెట్టి ఈ రాజ్యము నాదే అనే భావన చేశాడు. కాబట్టి ధృతం అంటే గట్టిగా పట్టుకోవడం, రాష్ట్రం తనది కానటువంటి ప్రదేశాన్ని. అటువంటి లక్షణం ఉంటే అధర్మ వృక్షానికి కావలసిన వేళ్ళు కూడా తయారయ్యాయి. ఈ రకంగా అధర్మ వృక్షము కురువంశంలో నిర్మాణమైనది. అధర్మ వృక్షము లాగానే ధర్మవృక్షము కూడా నిర్మాణమైనది. ప్రపంచంలో ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి, ధర్మము అధర్మము. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కంధోర్జునో భీమసేనోస్య శాఖా మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మ చ
బ్రాహ్మణాశ్చ. ఇక్కడ ధర్మవృక్ష స్వరూపము యుధిష్ఠిర. ధర్మము తప్ప వేరొక చింత కూడా చేయనటువంటి యుధిష్ఠిరుల వారు ఈ మహాద్రుమము, ఈ మహావృక్షము. దీనికి కాండం ఎవరు? సాక్షాత్ అర్జునుల వారు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు. దీని శాఖలు ఎవరు? భీమసేనుల వారు. అంటే కర్తవ్యనిష్ఠ, అలాగే భగవచ్చరణ అనురాగము ఉన్నటువంటి బుద్ధి ఎక్కడ ఉన్నా అది ధర్మము అనే వృక్షానికి స్కంధము. కర్తవ్యనిష్ఠ, ఇది నా బాధ్యత. ఆ దిశలో కావలసినటువంటి సమస్త శక్తియుక్తులు, అలాగే పరమాత్ముడి పాదముల యందు అనురాగము, భక్తి. ఈ రెండింటికి సంకేతము, ఈ రెండింటికి నిదర్శనము అర్జునుడు. అటువంటి బుద్ధి ధర్మవృక్షము యొక్క స్కందము. భీమసేనుల వారెవరు? నిన్నటి రోజున చెప్పుకున్నాం. భీమసేనుల వారు శక్తికి సంకేతం. ఎటువంటి శక్తి? ధర్మమును అనుసరించాలనే శక్తి, ధర్మమును సపోర్ట్ చేయాలనే శక్తి. కాబట్టి ధార్మికమైన ప్రవర్తనకు కావలసినటువంటి శక్తియే ధర్మవృక్షమునకు విస్తారముగా ఉన్నటువంటి శాఖోపశాఖలు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. నకుల సహదేవులు అన్నగారి ఆజ్ఞను నిరంతరం శిరసా వహించేవారు. అంటే ధర్మమునకు తల వంచినటువంటి వృత్తులు. అటువంటి వృత్తులు నకుల సహదేవుల అంత అందముగా ప్రపంచంలో ఇంకొకరు లేరని చెప్పుకున్నాం. అశ్విని దేవతల యొక్క దివ్యానుగ్రహంతో జన్మించిన వీరు ప్రపంచంలో ఇంతకంటే అందగాళ్ళే లేరనేటువంటి స్థితి కలిగి ఉన్నారు. అంటే రూపలావణ్యముల యందు వీరిని మించిన వారు లేరు. కానీ రూపలావణ్యములు గర్వమును పెంచే స్థితిలో ఉండకూడదు, ధర్మమునకు తల వంచి ఉండాలి. మన పరిస్థితిలో అవి గర్వాన్ని పెంచుతాయి. అలాంటి పరిస్థితి లేకుండా అన్నగారి మాటకు తల వంచడం అంటే ధర్మమునకు అనుకూలముగా ఉండేటువంటి గుణములు అని అర్థం. అటువంటి గుణములు మన జీవితంలో గనక ఉంటే అప్పుడు పుష్పములు ఫలములుగా అవి ప్రకాశిస్తాయి ధర్మవృక్షానికి. మరి ఈ ధర్మవృక్షానికి వేళ్ళు ఏమిటి? రసమును పోషణను అందించేది ఎవరు? మూలం కృష్ణ. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే దీనికి మూలము. అంతేకాదు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. బ్రహ్మ అంటే ఇక్కడ గబుక్కున మీరు పరబ్రహ్మము, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని పెట్టకండి. బ్రహ్మము అంటే వేదము అని అర్థం. బ్రాహ్మణాశ్చ, వేదమును సంపూర్ణముగా తెలిసినటువంటి మహనీయులు. సో ఏ జీవితంలోనైతే భగవంతుడి పట్ల భక్తి, ఏ జీవితంలోనైతే శాస్త్రము పట్ల భక్తి, ఏ జీవితంలోనైతే ఆచార్యుడి పట్ల భక్తి ఉంటుందో, ఈ మూడు ఉంటే ధర్మవృక్షమునకు అక్కడ వేళ్ళు సంసిద్ధమైనాయని అర్థం. ఈ వేళ్ళు గనక లేకపోతే పైపైన ఫలములు, పుష్పాలు మొదలైనవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండలేవు. దట్ ఈస్ ద రీజన్ వై అప్పుడప్పుడు సంవత్సరానికి ఓసారి మనకు కూడా స్పిరిచువాలిటీ వస్తూ ఉంటుంది, కానీ 2 నెలలకు మళ్ళా పోతూ ఉంటుంది. సీజనల్ స్పిరిచువాలిటీ. ఏవో ప్రసంగాలు వింటాం, విన్న మరుక్షణం అబ్బా మనం ఇలా ఉండాలి అనే నిర్ణయం చేస్తాం. 15 రోజులు బాగానే ఉంటాం, 16వ నాటికి మళ్ళా యథాతథం. ఎందుకు ఇలా జరుగుతోంది? ధర్మమును అనుష్ఠించాలని, అలాగే సత్కార్యముల యందు పాలు పంచుకోవాలని, సత్సంగములకు వెళ్ళాలని ఇలా ఎన్నో ప్రణాళికలు చేసుకున్నా ఆ ప్రణాళికలన్నీ ఎందుకు నిలబడలేకపోతున్నాయి? విశ్వరూపుడైన పరమాత్ముని పూజించాలి. ఇది పూజ. కర్మకు ఫలితం వస్తుంది ఇవాళో రేపో. ఆ ఫలితము సుఖము రూపంలో రావచ్చు, దుఃఖం రూపంలో రావచ్చు. ఎలా వచ్చినా సరే విచలితము కాని మనస్సుతో ఉండాలి. అది ఎప్పుడు కుదురుతుంది? ప్రసాదము అనే బుద్ధి ఉన్నప్పుడు. అప్పుడు మీరు ఏది చేసినా అది కర్మయోగం, అంతేగాని పళ్ళు పంచడం కాదు. హాస్పిటల్స్కి వెళ్ళి పాలు మొదలైనవి ఇవ్వడం కాదు. అవి మంచి పనులు, మంచి పనులు కూడా చేయండి, కానీ కర్మయోగం అనే పెద్ద పేరు పెట్టకండి. కర్మయోగము ఆధ్యాత్మ సంబంధము, సామాజిక సంబంధము కాదు.
లౌకిక సంబంధము కాదు. మూమెంట్ ఇట్ లూజెస్ దిస్ వర్డ్ కాల్డ్ స్పిరిచువల్ గ్రోత్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ కర్మయోగ. ఐ వుడ్ కాల్ ఇట్ ఎ కర్మ రోగ ఆల్సో. ఇది కర్మ రోగం అవుతుంది తప్ప కర్మయోగం అవ్వదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుడు లేకపోతే పూజా ప్రసాదం అనే పదాలు ఎలా వస్తాయి? తచ్చింతనము తద్భావము ఎలా ఉదయిస్తుంది? భక్తి యోగం అంటే ఏమిటి? అక్కడ ఈశ్వరుడు అని లేకపోతే భక్తి యోగం ఎలా అవుతుంది? కాబట్టి మీరు ఏ యోగము అన్నా ఈశ్వరుడు ఉండాలి అక్కడ. ఈశ్వరుడు లేనటువంటి సాధన సాధన కాదు, ఈశ్వరుడు లేనటువంటి దర్శనము దర్శనము కాదు, ఈశ్వరుడు లేనటువంటి తత్వము తత్వము కాదు. కానీ ఏం చేద్దాం, కొంతమంది మా ధర్మ వృక్షానికి ఈశ్వరుడితో పని లేదంటారు. ఈశ్వరుడి భక్తి ప్రప్రథమమైనటువంటి లక్షణంగా ఉండాలి. అది ఉంటే మీ ధర్మ వృక్షము పటిష్టముగా ఉంటుంది. అయ్యా మాకు ఈశ్వర భక్తి ఉంది అంత మాత్రమే, ఇంకా మిగతా ప్రయత్నాలు చేయము అని కొందరు అంటారు. అది కూడా తప్పే. వారేంటంటే ఈశ్వర భక్తి మాత్రమే, ఈశ్వర భక్తిని ఒక సంకుచితమైన స్థితిలో దర్శించి అది మాత్రమే చాలు అంటారు. అది కూడా సరి అయిన భావము కాదు వైదిక దర్శనము దృష్ట్యా. అందుకే చెప్పారు, మూలం కృష్ణ బ్రహ్మచ. ఈశ్వర భక్తి ఎంత ప్రధానమో శాస్త్రాధ్యయనము కూడా అంతే ప్రధానం. ఈశ్వర నామస్మరణ గుణకీర్తనములు ఎంత ప్రధానమో అంతకంటే ఏమాత్రము తక్కువ కాని నిష్ఠతో శాస్త్రాధ్యయనము చేయాలి. కానీ శాస్త్రాధ్యయనం అనే విషయంలో భారతీయ సమాజము వెనకబడి ఉన్నది. ఇప్పుడు ఎవరు దానికి సమయాన్ని కేటాయించడం లేదు. ధ్యానము చేస్తారు, భజన కీర్తనలన్నీ చేస్తారే తప్ప శాస్త్రమును అధ్యయనం చేయాలంటే ఇదంతా ఇంటలెక్చువల్ పర్స్యూట్ అండి, మనకెందుకు ఇదంతా, ఇంటలెక్చువల్గా ఎవడు దేవుణ్ణి పొందాడు, భక్తి ఉంటే చాలంటారు. కానీ మహాభారతం చెప్తోంది, ధర్మ వృక్షానికి పటిష్టమైన పునాదిగా శాస్త్రాధ్యయనం ఉన్నది. అందుకే శృతి పునః పునః హెచ్చరించినది, ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనం ఆ పని ఎక్కువ చెయ్యమని. కాబట్టి భగవద్భక్తి కావాలి, శాస్త్ర అధ్యయనము కావాలి. మూడవది బ్రాహ్మణాశ్చ, శాస్త్రములను నిరంతరం అధ్యయనము చేయడంలో సంలగ్నమై శాస్త్ర తాత్పర్యమును తమ హృదయంలో నింపుకున్నటువంటి మహనీయులను కూడా సేవించాలి. ఇది మూడవది. కాబట్టి ఈ మూడింటిని నేను చిన్న చిన్న పదాలతో చెప్తున్నాను. ఈశ్వరుడు, శాస్త్రము, ఆచార్యుడు. ఈ మూడు ఎవడి జీవితంలో ఉంటే వాడి జీవితంలో ధర్మ వృక్షానికి ప్రేరణను పోషణను అందించేటువంటి వేళ్ళు గట్టిగా ఉన్నట్టు లెక్క. వేళ్ళు గట్టిగా ఉన్నాయంటే ఇక మిగతా విషయాలను మనం పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. వేళ్లలో ఆరోగ్యం ఉంటే, వేళ్లలో పటిష్టత ఉంటే వృక్షమంతా సరిగ్గానే ఉంటుంది. ఆ వృక్షము యొక్క కాండము బాగానే ఉంటుంది, శాఖోపశాఖలు బాగానే ఉంటాయి, పత్ర పుష్ప ఫలాదులు కూడా చక్కగానే ఉంటాయి. ఒక్క మాటలో వృక్షమంతా శోభాయమానంగా నిలబడుతుంది. యుధిష్ఠిరుల వారు ఈ విధంగా వారి మనస్సును శ్రీకృష్ణ భగవానుడి యందు, వేదము యందు, ఎవరి జీవితంలోనైనా సరే ఈ మూడు భక్తులు గనక ఉంటే, భగవద్భక్తి, శాస్త్రభక్తి, ఆచార్యుడి యందు భక్తి, వారి జీవితంలో ధర్మము చక్కగా అభివృద్ధి చెందుతున్నది. అలాంటి వారి జీవితంలో ధర్మనిష్ట విషయంలో కానీ ధర్మాచరణ విషయంలో కానీ ఏ ఇబ్బంది ఉండదు. అలా యుధిష్ఠిరుల వారు తన మనస్సును ఈ మూడింటి యందు సంపూర్ణంగా సమర్పించిన వారై ఉన్నారు. మీరు రాను రాను చూస్తారు, ప్రతి సన్నివేశంలోనూ ప్రతి చిన్న అంశంలో పాండవులు శ్రీకృష్ణ భగవానుని ఎలా స్మరించుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని నేను చెప్పినప్పుడు ఈ విషయం మీకు ప్రస్ఫుటంగా తెలియబడుతుంది. వారికి శ్రీకృష్ణ భగవానుడి యందు ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, సమర్పణ ఎలాంటిది, వారి తల్లిగారు ఎంత చక్కటి సంస్కారాన్ని ప్రసాదించారు అనే అంశాలు మీరు చూస్తారు. ఈ రకంగా మహాభారతం రెండు వృక్షాలను చూపించింది, అధర్మ వృక్షం, ధర్మ వృక్షం. సో దట్ మన జీవితాన్ని మనం బేరీజు వేసుకోగలము. మనలో ఎలాంటి వృత్తి ప్రవాహం ఉన్నది,
ఎలాంటి ఆలోచనలు కదులుతున్నాయి, ఎలాంటి భావములు ఉన్నాయని వాటి క్వాలిటీని చూసుకొని మన జీవితం అధర్మ వృక్షముగా ఎదుగుతున్నదా, ధర్మ వృక్షముగా ఎదుగుతున్నదా చూసుకునే శక్తి మనకు లభిస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ స్వాధ్యాయం అంటే ఇదే. మనం నిరంతరము చేయవలసిన పని మన జీవితాన్ని బేరీజు వేసుకుంటూ ఉండాలి. జీవితం ఎటువైపు వెళ్తోంది, మనమేం చేస్తున్నామంటే జీవితం ఎటువైపో ఒకవైపు వెళ్ళి నష్టపోయిన తర్వాత అయ్యో ఇటొచ్చామేమిటి అంటాం. అలా కాదు. ప్రత్యహం ప్రత్యవేక్షేత, ప్రతి క్షణం ప్రతిరోజు దర్శించాలి జీవితం ఎటువైపు వెళ్ళింది. దీనికి ఆదర్శం ఎవరో తెలుసునా? ఇలాంటి లక్షణాన్ని పెంచుకోవాలంటే రోజు పేపర్లో వచ్చే సెన్సెక్స్ వార్తలు చదివేవారు. ఈ డబ్బును అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఈ మార్కెట్లో. వాళ్ళు పేపర్ చదువుతున్నప్పుడు మనం చూడాలి. నేను అన్నీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఆ పేపర్ని చదివేప్పుడు ప్రత్యేకించి ఆ గ్రాఫ్ ఏ పేపర్లో ఉంటుందో ఆ నెంబరు పేపర్ని వాళ్ళు చదివేప్పుడు మీరు చూడాలి. వారికి ఏమీ తెలియదు. చుట్టుపక్క వాళ్ళు మాట్లాడుతున్నా వారికి ఏమీ స్పృహ ఉండదు. వై దట్ గ్రాఫ్? ఆ రకంగా మనం మన జీవితాన్ని చూడాలి. ఇవాళ నేను చేస్తున్న పనులు అధర్మము వైపుకు వెళ్ళాయా, ధర్మము వైపుకు వస్తున్నాయా, నా జీవితంలో భగవంతుడి పట్ల భక్తి వస్తున్నదా లేదా, ఇలా మనల్ని మనం బేరీజు వేసుకొని బాగుపడేందుకు గాను ఈ శ్లోకములను ప్రసాదించారు వ్యాస భగవాన్.